రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. గతంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొన్ని చోట్ల పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయని వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాజాగా శాసనసభలోనూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఏ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన మార్పులు చేర్పులు చేయాలన్న దానిపై ప్రాథమిక స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు పాలనాపరంగా సమస్యాత్మకంగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని మండలాలు 2 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండడం, కొన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలో ఉండడంతో పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అభివృద్ధి పనుల పురోగతి, నిధుల కేటాయింపు సమయంలోనూ చిక్కులు ఎదురవుతున్నాయి. ఏదైనా ఒకే జిల్లా పరిధిలోకి ఉండేలా, లేదంటే ఒకే పార్లమెంటు పరిధిలోకి వచ్చేలా మార్పులు అవసరమని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. శాస్త్రీయంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు ఉండేలా జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 10 జిల్లాలు, 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలతో ఏర్పడిన రాష్ట్రంలో 2016 అక్టోబర్లో తొలిసారి పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 31 కొత్త జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాల్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2020, 2021లలో నారాయణపేట, ములుగు జిల్లాల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉన్నాయి. అయితే కొన్ని మండలాల్లో గ్రామాల విభజన శాస్త్రీయంగా లేదని ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు. పక్కనే మండల కేంద్రం ఉన్నప్పటికీ ఎక్కడో దూరంగా ఉన్న మండలంలో కలపడం, ఒక జిల్లా పరిధిలోని మండలం వేరే జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గంలోకి చేరడం లాంటి సమస్యలు తలెత్తాయి. జెడ్పీ సమావేశాలు, అభివృద్ధి పనుల కేటాయింపు సమయంలో 2-3 కలెక్టర్లు, జిల్లా అధికారుల్ని సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జోనల్ వ్యవస్థను నూతనంగా అమల్లోకి తేవడంతో రంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోకి చేరిన గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్లతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పలు మండలాల్లో పాలనాపరంగా సమస్యలు ఉన్నట్లు విజ్ఞప్తులు వచ్చాయి. నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం రాష్ట్రాన్ని 2 బహుళ జోన్లు, 7 జోన్లుగా ప్రభుత్వం విభజించింది. దీని ప్రకారమే ప్రస్తుతం ఉద్యోగుల నియామకం, పదోన్నతులు చేపడుతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తే రైల్వే, పోస్టల్, సర్వే ఆఫ్ ఇండియా తదితర సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన జనగణనను ఈ ఏడాది నాటికి పూర్తి చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేంత వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల్లో రాష్ట్రాలు మార్పులు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో మార్పులు చేస్తే కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.